నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ అనాలిసిస్. స్నేహం అంటే ఇదేరా, ఎంతో అభిమానం, ప్రేమ. కొన్ని అంశాలు ఒక్కొక్కరిని అనుకోకుండానే చాలా దగ్గర చేస్తాయి. అది మిత్రభేదమా, మైత్రి యుద్ధమా అనే విధంగా ప్రచారం అవుతున్న అంశాలు. శ్రేణులకు చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ బంధం ఇప్పుడు విడదీయరానిది అయిపోయింది. వైఎస్ఆర్సీపీని కొట్టాలన్నా, జగన్ని ఓడించాలన్నా మనం కలిసే ఉండాలి అని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు, శపథం పూనారు. ఆ రకంగానే 164 సీట్లు, కల్లో కూడా ఊహించని మెజారిటీ. మరి అది కంటిన్యూ అవ్వాలి అంటే ఇరుపక్షాలు కూడా, అంటే రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా చాలా బలంగా ఇదే ప్రేమ అభిమానాలతో స్నేహపూర్వకంగా అభిమానపూర్వకంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదు అంటే కూటమి విచ్ఛిన్నం అవుతుంది. విచ్ఛిన్నం అయ్యింది అంటే ఖచ్చితంగా ఏదైతే ఓటు చీలకూడదు అనుకున్నారో అది నిట్ట నిలువునా చీరే ప్రమాదం పొంచి ఉంది. 2019 మళ్ళీ రిపీట్ కాబోతుంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యం. మరి కూటమిలో ముదురుతున్న సెగలు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గానే అటాక్ ఇస్తున్నారు. సర్దుకుపోవాలంతే, మీరు ఏం చేసినా సర్దుకుపోవాలి. పొత్తులపై చంద్రబాబు నాయుడు గారు నయా క్లారిటీ. 15 ఏళ్ల ప్రయాణం, ఎవరైనా అడ్డుపడాలని చూస్తే వేటు తప్పదు అని ఆయన చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంపై ఇప్పుడు ఒకే ఒక చర్చ అండి, ఒకే ఒక సంచలనం. అది బాబు పవన్ కళ్యాణ్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ బంధం. నిన్నటి వరకు లోపల సాగిన అసంతృప్తి జ్వాలలు ఇప్పుడు అధినేతల హెచ్చరికలతో బహిర్గతం అయ్యాయి. ఇష్టం ఉన్నా లేకున్నా కలిసి నడవాల్సిందే అంటూ చంద్రబాబు వేసిన గీత ఇప్పుడు కూటమి రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అసలు ఏపీ కూటమిలో ఏం జరుగుతుంది? మరి సీనియర్ల అసహనానికి బాబు చెక్ పెట్టేశారా? 15 ఏళ్ల ప్రయాణం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. కానీ ఏపీలో మాత్రం ఒక కొత్త రాజ్యాంగం అమలవుతుంది. అదే కూటమి ధర్మం. ఒకవైపు పవన్ కళ్యాణ్ జనసైనికులకు క్లారిటీ ఇస్తుంటే ఇప్పుడు సాక్షాత్తు చంద్రబాబే రంగంలోకి దిగారు. టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకార వేదిక సాక్షిగా పార్టీలోని అసమ్మతి నేతలకు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చి పడేశారు. గత కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు నివురు కప్పిన నిప్పులో ఉన్నాయి. ప్రోటోకాల్ విషయంలో కానీ, ఫ్లెక్సీల గొడవల్లో కానీ టీడీపీ జనసేన క్యాడర్ మధ్య పచ్చగడ్డి వేస్తే కొన్ని ప్రాంతాల్లో బగ్గుమనేలా ఉంది. మరి జనసేనతో కలిసి వెళ్ళడం కొందరు టీడీపీ సీనియర్లకు మింగుడు పడటం లేదు అన్నది కొన్ని వీడియోలు చూపిస్తున్నాయి. మరి సరిగ్గా ఇక్కడే బాబు తన మార్కు రాజకీయానికి పదును పెట్టారు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా పవన్ కళ్యాణ్తో ప్రయాణం కొనసాగుతుంది అంటూ బాంబు పేల్చేశారు. నిజానికి ఈ స్వరం పవన్ కళ్యాణ్ ఎప్పుడో మొదలుపెట్టారు. ఎన్నికలకు ముందే కాదు, అఖండ విజయం తర్వాత కూడా జన సైనికులకు ఆయన స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. మరో 15 ఏళ్ల పాటు ఈ బంధం ఇలాగే ఉంటుంది, సర్దుబాటు చేసుకోలేకపోతే బయటకు వెళ్ళిపోండి అని పవన్ ఖరాఖండిగా కొండ బద్దలు కొట్టేశారు. మరి ఇప్పుడు అదే బాటలో చంద్రబాబు సైతం నడవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. చంద్రబాబు మాటల్లో ఒక స్పష్టమైన హెచ్చరిక కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్కు ఇచ్చే గౌరవం తనకు ఇచ్చే గౌరవంతో సమానమని తేల్చి చెప్పేశారు. మరి సీనియర్ల తమ పాత పద్ధతులు వదులుకోవాలని, ఫ్లెక్సీల వద్ద ప్రోటోకాల్ పేరిట ఇబ్బందులు పెడితే సహించేది లేదని డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చారు. అంటే కూటమిలో చిచ్చు పెట్టాలని చూస్తే వారు ఎంతటి వారైనా సరే గేట్లు తెరిచే ఉంటాయని పరోక్షంగా సందేశాన్ని కూడా పంపారు. ఇది కేవలం రాజకీయ పొత్తు మాత్రమే కాదు, ఏపీ భవిష్యత్తును డిసైడ్ చేసే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ అని ఇద్దరు నేతలు ఫిక్స్ అయ్యారా అన్నట్లుగా వాళ్ళు మాట్లాడే మాటలు ఉంటున్నాయి. మరి శ్రేణులు ఈ క్లారిటీని ఎలా రిసీవ్ చేసుకుంటాయి? మరి ఈ హెచ్చరికల తర్వాత అయినా గ్రౌండ్ లెవెల్లో గొడవలు సద్దుమణుగుతాయా, లేక అసమ్మతి నేతలు కొత్త దారులు వెతుక్కుంటారా? ఏది ఏమైనా ఏపీ పాలిటిక్స్లో బాబు పవన్ చాప్టర్ ఇప్పుడు ఒక కొత్త పీక్ స్టేజ్కు చేరుకుంది. సో ఏపీలో కూటమి బంధంపై అధినేతలు ఫుల్
క్లారిటీతో ఉన్నారు. ఇక్కడ వ్యక్తిగత ఇష్టాల కంటే వ్యవస్థాపక ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని వాళ్ళు డిసైడ్ అయినట్టున్నారు. మరి ఈ పరిణామాలు రాబోయే కాలంలో ఏపీ రాజకీయాలను ఏ మలుపులు తిప్పుతాయా అన్నది చాలా ఆసక్తికరంగా మారుతున్న అంశం. అయితే ఈ బంధం ఇలాగే కొనసాగితే వైసీపీ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం ఏంటి? ఆయన పాదయాత్ర స్కెడ్యూల్ కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఏ ప్రాంతాలు తిరగాలి ఏంటి అన్నది 2019 రిపీట్ చేయాలని ఆయన తహతహలాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు చేస్తున్నారు. మరి ఈ ఆలోచనలు ఈ రకంగానే కొనసాగితే 2014 మళ్ళీ 2029లో కూడా రిపీట్ కావాలి అంటే ఏ ప్రాంతంలో కూడా ఎక్కడా కూడా అరమరికలు లేని అభిమానం అంటూ ఉండాలి. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే పరిస్థితి ఉంటే చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇక అధినేతలు ఇద్దరూ డైరెక్ట్గానే క్లారిటీ ఇచ్చేశారు కాబట్టి మరి క్యాడర్ వాళ్ళని అనుసరిస్తారా, వేరే మార్గాలు చూసుకుంటున్నారా? ఇది చాలా కీలకంగా రానున్న రోజుల్లో చూడబోయే అంశం. ఏది అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారిని కూడా పవన్ కళ్యాణ్ ఫుల్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా ఆయన వ్యూహం అయింది, ఆయన ఆలోచన అయింది. అది నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు పోతారు అన్నది ఇద్దరు నేతలు డైరెక్ట్గా కొండ బద్దలు కొట్టడంతో క్యాడర్లో మాత్రం కన్ఫ్యూజన్ మొదలైంది. ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు, మీకు నచ్చితే ఉండండి, నచ్చకపోతే వెళ్ళిపోండి అని చెప్పి మంచిగా మొహమాటం లేకుండా మొహం మీదే మాట్లాడిస్తున్న ఈ వైఖరి రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతుంది. ఇది ఈనాటి ది ఎడిటర్స్ ఎనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.